కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ప్రాణహిత నది పొంగి పొర్లుతున్నది. బేస్తవాళ్లు రాత్రంతా చేపల వేటకు వెళ్తున్నారు. ఒక రోజు సాయంత్రం నలుగురు బేస్తవాళ్లు నదికి వెళ్లి వలలు కట్టారు. ఆ రాత్రికి నది ఒడ్డునే ఉండాలనుకున్నారు. బండల మధ్య ఉన్న ఇసుక ప్రాంతంలో అగ్గి చేసి ఆ నెగడు చుట్టూరా పడుకున్నారు. అందులో గంగయ్యకు గుర్రు పెట్టే అలవాటు ఉంది. నడి రాత్రి సమయంలో ఒక పులి నీళ్లు తాగడానికి నది దగ్గరికి వచ్చింది. నీళ్లు తాగి నది ఒడ్డు వెంబడి ఉన్న కప్పలతో సయ్యాట్లాడుతూ బేస్తవాళ్లు పడుకున్న వైపుకు వెళ్ళింది. అక్కడ గంగయ్య గుర్ర గుర్ర అంటూ శబ్దం చేస్తూ నిద్రపోతున్నాడు. పులి ఆ శబ్దం వింటూ గంగయ్య దగ్గరికే వెళ్ళింది. ఆయన తల దగ్గర కూర్చొని తోక ఆడిస్తూ కదిలితే తినేయడానికి సిద్ధంగా ఉంది. పులి ఊపుతున్న తోక ఆ పక్కనే నెగడుకు దగ్గరగా పడుకున్న రామయ్య ముఖంపై తాకింది. దాంతో రామయ్యకు తెలివైంది. కండ్ల ముందు పులి కనిపించగానే రామయ్య పై ప్రాణాలు పైనే పోయాయి. గంగయ్య కదిలితే చంపేసేలా ఉంది ఆ పులి. ఇప్పుడు ఎలా అని మదన పడుతున్న రామయ్యకు ఒక గవ్వ దొరికింది. దాంతో తన మొలతాడును తెంపాడు. మద్ది కట్టెలతో మండుతున్న నెగడు ఎర్రని నిప్పులతో కనకనలాడుతున్నది. తన మొలతాడును ఒకవైపు ఎర్రని నిప్పుతో ఉన్న మద్ది కర్రకు కట్టాడు. పులి గంగయ్య ముఖం దగ్గర ముఖం పెట్టి వెనక తోక ఊపుతున్నది. రామయ్య చప్పుడు చేయకుండా తన మొలతాడు రెండో కొనను పులి తోకకు కట్టాడు. నిండా చెద్దర కప్పుకొని బోం అంటూ పెద్ద శబ్దం చేస్తూ పైకి లేచాడు. భయపడ్డ పులి చెంగున ఎగిరి గంగయ్య ఆవల దూకింది. రామయ్య కట్టిన కొర్రు ఎగిరి దాని వీపుపై తగిలింది. నిప్పుతో ఉన్న కొర్రు తాకడంతో నిప్పులన్నీ పులి వీపుపై రాలాయి. ఆ మంటలో పులి పెడబొబ్బలు పెట్టుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. అపాయంలో ఉన్నప్పుడు తెలివిగా ఆలోచించిన రామయ్య ఉపాయంతో గంగయ్య ప్రాణాలు కాపాడాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.